ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరాక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో చర్చించాలని నేను ఆశపడతా ఉన్నాను. గమనించండి, మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము ప్రార్థన చేయటం అనంటే దేవునితో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడటం అనంటే దేవుని వాక్యం మనం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం గమనిస్తే అనేక మార్లు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. అంతేకాదు, మన దేవునితో మనము సంభాషించాలని ప్రతిసారి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. బైబిల్లో ఎన్నో అద్భుతాలు మనం చూసాం. ఎన్నో సంఘటనల ద్వారా క్లిష్టమైన పరిస్థితులు, ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారు మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా వారు గొప్ప జయాన్ని చూశారు. ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తుంది. మనము నిరాశలో ఉన్నప్పుడు మనము దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు గొప్ప నిరీక్షణ దయచేస్తాడు. అంతేకాదు, మన క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి మన మార్గాలను సరళము చేసి దేవుడు మనకు మేలు దయచేస్తాడు. కాబట్టి ఒక చిన్న మాట బైబిల్లో నుంచి మనం తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి దెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి అనంటే ప్రార్థన చేయటం మానవద్దు అని. మనము బ్రతికి ఉన్నాము అనటానికి గుర్తు ఏంటంటే మనము గాలి పీలుస్తూ ఉంటాం, మన శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వీటిని బట్టి మనం బ్రతికే ఉన్నాం అని చెప్పి మనం గుర్తించబడతాం. అలాగే ఆత్మీయ స్థితిలో మనకు కావలసినటువంటి ఆ జీవము, మనకు ఆక్సిజన్ ఎలా అవసరమో ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యము, అలాగే దేవునితో ప్రార్థన చేయటం అవసరం. ప్రార్థన చేయటం వలన మనం శక్తి పొందుతాం. మన దిగుల్లో, మన విచారంలో, మన కలతలో, మన కన్ఫ్యూజన్లో అన్ని విషయాలకు సమాధానం ప్రార్థన. కొన్నిసార్లు ఏం డిసిషన్ తీసుకుంటామో తెలియదు. ఆ తీసుకున్నటువంటి డెసిషన్ ద్వారా ముందు నష్టం జరిగిద్దో లేకపోతే లాభం జరిగిద్దో తెలియదు. కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. బైబిల్లో చాలా పరిస్థితుల్లో ప్రార్థన ద్వారా విజయం పొందినట్లు మనం చూస్తాం. దానియేలు కాలంలో రాజు కలను మర్చిపోయాడు. దానియేలు వెళ్ళి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకు ఆ కలను చూపించటమే కాకుండా కలభావాన్ని తెలియచేశాడు. ఇది ప్రార్థన వలనే జరిగింది. అంతేకాకుండా ఎస్తేరు గ్రంథంలో ఒకే దినమున 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ సంహరించాలని తాకీదులు తయారు చేయబడ్డాయి. ఈ విషయం మొర్దెకై తెలియజేసినప్పుడు ఎస్తేరు తన పరివారంతో ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేసింది.
తద్వారా రాజు సమక్షంలోనికి వెళ్ళటం, రాజుతో మాట్లాడటం, చర్చించటం, శత్రువైనటువంటి హామాను ఉరితీయటం, లెక్క లేకుండా ఉన్నటువంటి మొర్దెకైని ఉన్నత స్థితిలోనికి తీసుకురావటం, అంతేకాదు అందరినీ, యూదులందరినీ రక్షించటం. ఒకసారి రాజాజ్ఞ తయారు చేయబడిన తాకీదులను మార్చటం ఎవ్వరి తరం కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ తాకీదులు తిరగరాయబడ్డాయి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు గనక అడిగితే మీకు ఇస్తాడు, మీరు వెతికితే ఆయన దొరుకుతాడు, మీరు ఆహ్వానిస్తే మీ హృదయంలోనికి ఆయన వస్తాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి. మన గురించి ఆత్మీయంగా మనం వృద్ధిలోకి రావటానికి, సజీవులుగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించటానికి, అంతేకాదు మన కుటుంబ క్షేమం గురించి, మన బిడ్డల క్షేమం గురించి, మన సంఘ క్షేమం గురించి, ముఖ్యంగా మనం ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో మన ఆర్గనైజేషన్ వృద్ధిలోకి రావాలని, డెవలప్ అవ్వాలని మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు మన ప్రార్థన మనకు కాపుదల, రాబోయే ప్రమాదం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప అవకాశం మీ చేతిలో ఉంది. మీరు ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి. మీరు అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఎవ్వరు మీ తోడు లేరని విచారంలో ఉన్నా, నీవు దేవుని వైపు చూసి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీ వైపు తిరుగుతాడు, నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుతాడు. కాబట్టి మనము ప్రార్థన మర్చిపోకూడదు. ఆయన్ని స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయనను బట్టి ఆనందించాలి. అంతేకాదు మన దేవునితో మనం సంభాషించాలి. తండ్రి ఎప్పుడు తన బిడ్డలు తనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనందరము ప్రార్థనతో ఆయన సన్నిధిలో ఆయనకు అత్యంత చేరువలోకి వెళ్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారా శక్తి దయచేస్తావు, మేలు దయచేస్తావు. నాయనా, మా మార్గాలను సరళం చేసేటువంటి గొప్ప దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండండి. ఆయన వారిని ప్రార్థనలో అభివృద్ధి పరచమని అడుగుతా ఉన్నాం. వారి ప్రార్థనలన్నిటికీ సమాధానం దయచేయమని అడుగుతున్నాం. సమస్త విషయాల్లో నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనాన్ని ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినం మనం ప్రార్థన చేద్దాం, ప్రతి సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించిన నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.